ఒక జర్నలిస్ట్గా, తెలంగాణ ఉద్యమకారుడుగా, సామాజిక తెలంగాణ కోరుకునే ఒక తెలంగాణవాదిగా ఎందుకు రుద్వాన్ అయినా మేమైనా ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే, మన జస్టిస్ షమీం అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్ని మేము క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ విధి విధానాలలో మొదటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ శాస్త్రీయత, తర్కబద్ధత, హేతుబద్ధత ఉండాలని ఉంది, న్యాయసమ్మతమై ఉండాలని ఉంది. కానీ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదో ఆదరాబాదరగా 3వ తారీఖు ఇవ్వడము, క్యాబినెట్ సబ్ కమిటీ అదే రోజు 4వ తారీఖు అసెంబ్లీలో ఎప్పుడు షమీం అఖ్తర్ గారి రిపోర్టును మీరు సబ్ కమిటీ అధ్యయనం చేసింది, ఆ అధ్యయనం చేసిన దానిలో ఏమేమి పొరపాట్లు గమనించింది, క్యాబినెట్ సబ్ కమిటీ తీర్మానం ఏమి ఇచ్చింది, అదేవిధంగా అసెంబ్లీలో అంటే మేఘాల మీద ఎప్పుడైతే కమిషన్ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిందో ఎటువంటి ప్రోటోకాల్స్, సైంటిఫిక్ ఎనాలిసిస్, డిబేట్, డిస్కషన్, డైలాగు లేకుండా అసెంబ్లీలో చర్చించి తూతూ మంత్రంగా చేద్దామని చూసారు. కానీ కమిషన్ నివేదికను ఒక థర్డ్ పార్టీగా, ఒక జర్నలిస్ట్గా మాకు ఈ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ చేస్తున్నది న్యాయబద్ధమైనది అనే కోణంలో మేము స్టడీ చేస్తే తర్కబద్ధత లేదు, శాస్త్రీయత లేదు, హేతుబద్ధత లేదు, న్యాయ సమ్మితం లేదు. సుప్రీంకోర్టు ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఎంపెరికల్ డేటా అనుభవపూర్వకంగా ఆధారికంగా 59 కులాల్లో ఎవరికి అన్యాయం జరగకుండా చేయాలని చెప్పినప్పుడు ఇంకా ఈ కుట్రలు, కుతంత్రాలు చాలా కనబడుతున్నాయి బిట్వీన్ ద లైన్స్. రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పొచ్చు, మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు, స్టాటిస్టిక్స్ డేటా అనేది అబద్ధాలు చెప్పదు. రిజర్వేషన్లు కల్పించడానికి ప్రాతిపదికనే జనాభా మొదటిది, రెండోది వెనకబాటుతనము. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడా కూడా ఒక సూత్రీకరణ కానీ, ఒక ప్రామాణికత కానీ, సారూప్యత కనపడట్లేదు. గ్రూప్ ఏలో 1%కి 1,71,000 తీసుకున్నారు అత్యంత వెనుకబడిన గ్రూప్కి. గ్రూప్ బిలో 3,63,000 తీసుకున్నారు. గ్రూప్ సిలో 3,54,000 తీసుకున్నారు. ఒక కామన్ సెన్స్ ప్రశ్న, ఏబిసిడిగా ఉన్న వర్గీకరణని షమీం అఖ్తర్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరించింది. ఉదాహరణకి గ్రూప్ 1 అత్యంత వెనుకబడిన ఎస్సీ ఎస్టీలు అనుకుంటే, ఉదాహరణకి గ్రూప్ బి మధ్యస్థంగా వెనుకబడిన బీసీ కులాలు అనుకుంటే, గ్రూప్ సి మెరుగైన ప్రయోజనాలు పొందిన ఓసీలు అనుకుంటే, ఒక కామన్ సెన్స్, ఎవరికి దీనికేం రాకెట్ సైన్స్ అక్కర్లే, షమీం అఖ్తర్ రిపోర్ట్ అక్కర్లే, సింపుల్గా మన ఏ ఎగ్జామ్ తీసుకున్నా, గ్రూప్ 1 కానీ, సివిల్ సర్వీస్ కానీ, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కట్ ఆఫ్ మార్క్ అనేది ఓసీలకి 80 ఉంటే, బీసీలకి 70 ఉంటే, ఎస్సీలకి 60 ఉంటే, ఎస్టీలకి 50 ఉంటుంది. అవునా కాదా జర్నలిస్ట్ మిత్రులారా? దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లే. కట్ ఆఫ్ మార్క్ అనేది ఓసీలకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే 80, 70, 60, 50 ఉందో, ఇక్కడ షమీం అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో కూడా అత్యంత వెనుకబడిన కులాలకి అందరికన్నా తక్కువ ఉండాలి కట్ ఆఫ్ మార్కు. అదేవిధంగా అత్యంత అభివృద్ధి చెందిన, మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలైన గ్రూప్ 3కి అందరికంటే ఎక్కువ ఉండాలి. కానీ మధ్యస్థంగా ఉండాల్సిన లబ్ధి పొందిన కులాలైన గ్రూప్ 2లో అందరికన్నా ఎక్కువ ఉండడం ఏ విధంగా సహేతుకం? 3,63,819 మందిని 1% యూనిట్గా తీసుకున్నారు. ఇది బేసిక్ కామన్ సెన్స్. దీనికి ఏం పెద్ద డేటా అక్కర్లే, స్టాటిస్టిక్స్ అక్కర్లే. 10వ తరగతి పిల్లల్ని తీసుకొచ్చినా కూడా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి మనము రన్నింగ్ రేస్లో 100 మీటర్లు పెట్టినప్పుడు బలంగా, అన్ని రకాలుగా బలంగా ఉన్న వాళ్ళకి ఒక స్కేల్ పెడతాం, కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి ఒక స్కేల్ పెడతాం, ఇంకా బలహీనంగా ఉన్న వాళ్ళకి ఒక స్కేల్ పెడతాం. ఇక్కడ బేసిక్ శాస్త్రీయత పాటించలేదు, హేతుబద్ధత పాటించలేదు, తర్కబద్ధత పాటించలేదు. కమిషన్ తనకు తాను విధించుకున్న టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కమిషనే ఉల్లంఘించింది అనేది నేను కానీ, పృథ్వన్న కానీ, ఇస్మాయిల్ అన్న కానీ, మేమందరం కూడా ఎందుకు మందకృష్ణ మాదిగన్న గారు చేస్తున్న పోరాటానికి సపోర్ట్ చేస్తున్నామంటే, ఇది న్యాయమైన పోరాటం, ఇది ధర్మమైన పోరాటం, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా అన్ని రకాల అర్హతలు ఉండి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఎన్నో పోరాటాలు, త్యాగాలు, అమరవీరుల బలిదానాల తర్వాత రామచంద్రరాజు కమిషన్, ఉషా మెహ్రా గారి కమిషన్, తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన, అందరూ చెప్పినా కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతుగా లేఖలు ఇచ్చినా కూడా దీన్ని ఒప్పుకోవట్లేదంటే ఇక్కడనే తొండాట ఆడుతున్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. మేము ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయం వైపే ఉంటాం, బాధితుల వైపే ఉంటాం. ఈరోజు మందకృష్ణ మాదిగన్న గారి 30 ఏళ్ల పోరాటం కేవలం ఎస్సీ వర్గీకరణ పోరాటంగా చూడట్లే, ఇది సామాజిక తెలంగాణ పోరాటంగా, సామాజిక న్యాయం కోరుకునే పోరాటంగా చూస్తున్నాం. కాబట్టి సమాజంలో జరిగే సంఘర్షణ, వాటాల కొట్లాట, ఆ వాటా కోట అనేది డేటా, సైంటిఫిక్ ఎనాలిసిస్తో చూడాలి. నేను ఈ రిపోర్టుని నిన్న బెంగళూరులో ఉన్న ఒక సోషల్ సైంటిస్టులకు పంపడం జరిగింది, ఢిల్లీలో ఉన్న జేఎన్యూ సైంటిస్టులకు పంపడం జరిగింది. పాపులేషన్ స్టడీస్, డేటా సైంటిస్టులు, సోషల్ సైంటిస్టులు, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే టాప్ సోషల్ సైంటిస్టులు ఒక 4 మేము సంప్రదిస్తున్నాం.
ఎవరికి పంపించినా కూడా ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటంలో వాదనలో హేతుబద్ధత ఉంది, శాస్త్రీయం ఉంది, తర్కత ఉంది. మీరు ఎవరు వస్తారో రండి ఓపెన్ డిబేట్కి. మేము త్వరలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తాం. న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా అన్యాయం జరిగిన వైపు మేము ఎప్పటికీ నిలిచే ఉంటాం. మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటానికి జోహార్లు చెప్తూ, సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాటే ఎవరి వాటా వాళ్ళకు వచ్చేదాకా అత్యంత పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే మందకృష్ణ మాదిగన్న గారి స్ఫూర్తి. కాబట్టి ఇవాళ సమాజంలోని అన్ని వర్గాలు, వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బీసీలు కావచ్చు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం బీసీ నాయకుల కన్నా ముందే ఎంఆర్పిఎస్ ఎంబీసీ ఐక్యవేదిక పెట్టి మా చాకలి, కమ్మరి, కుమ్మరి 119 కులాల తరపున కొట్లాడిన ఉద్యమాల సూర్యుడు మందకృష్ణ మాదిగన్న. సామాజిక న్యాయం కోసం, సమాన వాటా కోసం ఈ పోరాటంలో మా ఆఖరి శ్వాస వరకు అందరికీ న్యాయం జరిగే వరకు మేము మద్దతుగా ఉంటాం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, మేము న్యాయం వైపే ఉన్నాం. జై మందకృష్ణ మాదిగన్న, జై సామాజిక న్యాయం.